ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానస్థిత బుధ, అష్టమ స్థానస్థిత రాహుగ్రహ దోషాలు, వ్యయస్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలు ఏవీ లేవు. ఒక్క చంద్రుడు కూడా వారంలో కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే దాదాపుగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తూ ఉన్నాయి. అంటే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఇది అవసరమా, అవసరం కాదా అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాత్రమే దాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానమందు ఎప్పుడైతే రవిగ్రహము అలాగే శనేశ్వరుడు కుజుడు కలిపి ఉన్నారో అది కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. విచారే నవమే రవు అన్నారు. అంటే 9వ స్థానంలో రవిగ్రహం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విచారానికి కారణమవుతూ ఉంటారు. అది ఆర్థిక సంబంధమైన ఇబ్బందనో, ఉద్యోగపరమైనటువంటిదో, లేదా కుటుంబపరమైనటువంటిదో, లేదా ఆరోగ్యానికి సంబంధించిందో ఏదో ఒక రకమైనటువంటి విచారం వ్యక్తం చేయడానికి రవి కారణమవుతూ ఉంటారు. అలాగే ఆయన పితృకారకుడు, పితృస్థానమందు ఉన్నటువంటి గ్రహం అయి ఉండడం వల్ల అటు అదృష్టాన్ని తగ్గించి వేస్తాడు. దైవ కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని ఇవ్వరు. ఏదైనా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఇటువంటివి చేద్దాం అనుకున్నా కూడా రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అంటే ఆ దర్శనాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని రవిగ్రహం ఇవ్వరు. అలాగే శనేశ్వరుడు కూడా అదే రకంగా ఫలితాన్ని ఇస్తున్నారు. శోకం రోగం మహాదుఃఖం కుచద్రవ్యం కుచిత్ సుఖం అన్నారు. కాబట్టి ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగానే వస్తోంది అని బాధపడకండి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ గ్రహస్థితిలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఎంత వస్తే అంతే మనకి రాసిపెట్టి ఉన్నది అని అనుకుంటూ ఉండాలి. అలాగే శ్రమ చేయాలి, ప్రతిఫలాన్ని మనం ఆశించకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఖర్చును తగ్గించుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి వాటిలో పెట్టుబడులు అవి పెట్టకూడదు, తెలియనటువంటి వాటిలో దిగకూడదు. అదృష్టాన్ని నమ్ముకొని ముఖ్యంగా ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.